గురుగారు, మనం కఠోపనిషత్తుకి సంబంధించి చాలా చక్కటి వివరణ. అలాగే మనకి పరమేశ్వరుడికి సంబంధించి అయితే అసలు పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించటం జరిగింది. మరి ఈ మూడో ప్రశ్నకి సంబంధించిన ఈ వివరణలో పూర్తి అన్ని వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ చిట్ట చివరి వీడియో ద్వారా అసలు నిజంగా జీవుడు ఎక్కడికి వెళ్తాడు మరణానంతరం? ఏం చెప్పడం జరిగింది? మీరు వివరించండి. ఇక్కడ చాలా చక్కగా యమాచార్యుడు దానికి సమాధానం ఇస్తాడు. హంత ఇదం ప్రవక్ష్యామి. నువ్వు ఏదైతే ఈ శరీరం నుంచి బయటపడిన తర్వాత జీవుడు ఉంటాడా ఉండడా అంటున్నావు కదా, ఆ జీవుడు ఎక్కడికి వెళ్ళడు. అతడు ఉంటాడు, అతడు శాశ్వతుడు, అతనికి మరణం లేదు. అతడు పుణ్యకర్మలు చేసినట్టయితే మళ్ళీ ఆయన ఏది పితృయానం, దాన్ని దక్షిణాయనం అంటాం, దక్షిణాయనంలో ఆయన ప్రయాణం చేసి మళ్ళీ జన్మ ఎత్తుతాడు. తర్వాత ఫలాపేక్ష లేకుండా ఆయన కర్మలు చేసినట్టయితే, జ్ఞానవంతుడైనట్టయితే అతడు శ్రేయ మార్గంలో వెళ్ళి ఆయన మోక్షాన్ని అందుకుంటాడు అని చాలా చక్కగా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆయన అంటాడు యమాచార్యుడు, హంత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ్య సనాతనం. ఇది సనాతనమైన విషయం రా బాబు, ఇది రహస్యము, సనాతనమైనటువంటి అంశం ఇది. యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమా. అది ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాడేమి చావడు, అతడు ఎప్పుడు బ్రతికే ఉంటాడు జీవుడు. అతనికి చావు లేదు జీవునికి. అతడు మరొక శరీరంలో ప్రవేశిస్తాడు, అతన్ని ప్రాణ సహాయంతో ప్రవేశిస్తాడు. ఒక శరీరంలో జీవుడు ప్రవేశించాలంటే ప్రాణం సహాయపడాలి. అదేవిధంగా శరీరం నుంచి బయటపడి ఇంకో శరీరంలో ప్రవేశించాలన్నా అతనికి తప్పకుండా ప్రాణ సహాయం అనేది చాలా అవసరము. ప్రాణస్య ప్రాణః, భగవంతుడు ప్రాణానికి ప్రాణం అన్నమాట. కాబట్టి ప్రాణ సహాయంతో జీవుణ్ణి ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి తీసుకొని వెళుతాడు. అయితే మళ్ళీ జన్మించేవాడు, మళ్ళీ శరీరధారి అయిన వాడు ప్రేయో మార్గంలో వెళుతాడు. మళ్ళీ జన్మ లేనటువంటి వాడు శ్రేయో మార్గంలో వెళుతాడు. శ్రేయో మార్గంలో వెళ్ళినవాడు పరమాత్మలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తాడు అని కఠోపనిషత్తు చాలా చక్కని వివరణ ఇస్తోంది. రైట్. సో అదండి, జీవుడు అసలు ఎక్కడికి వెళ్తాడు మరణానంతరం. నిజంగా ఇంత గొప్ప ప్రశ్న ఇది, అంతే గొప్ప సమాధానం అనేది లభిస్తుంది కదా. మరి ఇలాంటి వీడియోస్ అందరికీ చేరాలి అంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ఉపనిషత్తుతో, మరో మంచి ఉపనిషత్తుతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాం. ప్రతి వీడియోస్ని నేను ప్రతి వీడియో వెనక చెప్తూనే ఉన్నాను, అందరికీ చేరాలి. ఎందుకంటే ఇది మన సంపద, భారతీయ సంపద ఉపనిషత్తులు కాబట్టి అందరికీ చేరాలి. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.